ఈరోజు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముందుగా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. పీసీబీ అసెంబ్లీ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. ప్రోడక్ట్ టెస్టింగ్కు పంపిస్తారు. ఒకవేళ ప్రోడక్ట్ టెస్టింగ్ పంపించిన తర్వాత డిఫాల్ట్ కనిపించిన, ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, ప్రోడక్ట్ టెస్టింగ్లో ఫెయిల్ అయినా ఆ బ్యాచ్ మొత్తాన్ని రిజెక్ట్ చేస్తారు. తర్వాత ప్యాకింగ్ చేస్తారు. ఎఫ్ఎంసీజీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఎఫ్ఎంసీజీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా రా కెమికల్ను మిక్స్ చేసుకున్న తర్వాత హీట్ చేసి బ్లెండ్ చేసుకుంటారు. ప్రోడక్ట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ క్వాలిటీ చెకింగ్కు పంపిస్తారు. క్వాలిటీ టెస్ట్ అయిన తర్వాత ఈ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్లో కూడా ఏదైనా డిఫాల్ట్ వస్తే ఆ బ్యాచ్ను కూడా పక్కన పెట్టేస్తారు. దాన్ని సేల్స్కి తీసుకురారు. క్వాలిటీ టెస్ట్లో పాస్ అయిన ప్రోడక్ట్స్ను ఆటోమేటిక్ ఫిల్లింగ్ మిషన్లో వేసి ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ అయిన తర్వాత బ్యాచ్, ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇలాంటి మొత్తం డీటెయిల్స్ను ప్రింట్ చేస్తారు. గ్రాసరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మొదటగా రైతులు పండించిన పంటలను క్లీనింగ్ చేసుకుంటారు. క్లీనింగ్ చేసిన తర్వాత సార్టింగ్ చేసుకుంటారు. సార్టింగ్ చేసిన తర్వాత గ్రేడింగ్గా డివైడ్ చేస్తారు. గ్రేడింగ్గా డివైడ్ చేసిన తర్వాత ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాక్ పైన ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, కంపెనీ డీటెయిల్స్ ఇలా మొత్తాన్ని ప్రింట్ చేస్తారు. ఈ గ్రాసరీని కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతారు.